చేయండి ఒకసారి. సో ఎంట్రీ మెటీరియల్ పంపించాను, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ పంపించాను, తర్వాత హెచ్ఆర్ క్వశ్చన్స్ మీరు అవి ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ఎర్రర్స్ పంపించాను. ఓకే, సో ఇంకా ఎర్రర్స్ పంపిస్తాం మేము. ఓకే, ఆ ఎర్రర్స్ 50 ఎర్రర్స్ ఉన్నాయి అక్కడ. ఓకే, సిచ్యువేషన్ సినారియో ఎట్లాగా అన్నది. ఓకే, సో అవి చూడండి చాలు, మాక్సిమం ఏ క్వశ్చన్ కి ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ ఫోర్ పీడిఎఫ్స్ నేను చదివేస్తే మాక్సిమం పర్ఫామ్ చేయగలుగుతాను కదా సార్. నాకు ఇప్పుడు ఒక 4 పీడిఎఫ్స్ వచ్చాయి. అదే మేడం, మీరు మీకు ఆ పీడిఎఫ్లు అనేవి మీకు సెల్ఫ్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ లోకి వెళ్ళి మాక్ టెస్ట్ అని ఉంటాయి. ఓకేనా, సో యూట్యూబ్ లో మాక్ టెస్ట్ అని ఉంటాయి. సో చాను ఎస్కే ఎస్ఏపి మాక్ టెస్ట్ అని కొట్టండి, ఎస్ఏపి ఎఫ్ఎస్యు మాక్ టెస్ట్ అని కొట్టండి. యూట్యూబ్ లో ఒక 20-30 వస్తాయి. రోజుకి ఒక మాక్ టెస్ట్ వీడియోని వాచ్ చేయండి. ఓకే సార్. ఓకే, నేను నిన్న కూడా చూసాను. సాటర్డే థర్స్డే రోజు చూసాను అనుకుంటాను సార్. ఒక మేడం చెప్పారు యాక్చువల్లీ, మేడం నే మాక్ టెస్ట్ తీసుకున్నారు, అమ్మాయికి జాబ్ వచ్చింది అని చెప్పారనమాట. మీరు యాక్చువల్లీ నేను బ్యాక్ డోర్ లో ఏమైనా ఛాన్సెస్ ఉంటదేమో అని అట్లా వెళ్దాం అనుకున్నాను సార్. అంటే మేడం కూడా వద్దు అని చెప్పారంట. సో ఇంకా నాకు ఆ వీడియో చూసిన తర్వాత వద్దు, నేను చదువుకుందాము, కొంచెం ట్రై చేద్దాము అని అనుకొని ఆగిపోయాను సార్. ఇంకా యాక్చువల్లీ వెళ్దాం అనుకున్నా అనమాట. నేను కూడా బ్యాక్ డోర్ లో అయితే వెళ్దాం, ట్రై చేద్దాము అని వీడియో చూసిన తర్వాత వద్దు అని డిసైడ్ అయ్యాను అనమాట. ఇంకా ఓకే, వద్దు మేడం, బ్యాక్ డోర్లు అవి అలాంటివి మనకు వద్దండి. బ్యాక్ డోర్ ప్రాసెస్ అసలు మనం రికమెండ్ చేయము, ఫస్ట్ ఏ స్టూడెంట్ కి కూడా రికమెండ్ చేయము. ఓకే, బట్ నా సజెషన్ ఏంటంటే, సో మీరు కష్టపడితే మీరు జాబ్ ఈజీ కొట్టగలరు, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లం లేదు. ఓకే, సో మీరు ఎక్స్పోజ్ చేయగలుగుతారు. కానీ ఏంటంటే మీరు సడన్ గా 2 క్వశ్చన్లు ఆన్సర్ చేయకపోతే మీలో కాన్ఫిడెన్స్ తగ్గిపోయి ఇంకా మీరు సరెండర్ అయిపోతున్నారు ఇంటర్వ్యూకి, ఇంకా పోయింది అని చెప్పి ఇంటర్వ్యూకి అది కనపడిపోతుంది ఫస్ట్ లోనే. ఓకే, మీరు తప్పు చెప్పినా రాంగ్ చెప్పినా మీ డౌన్ చేసుకోవద్దు. ఓకే, ఇది కాకపోతే ఇంకోటి అన్నట్టుగా ఉండాలి తప్పిస్తే మీరు పోయింది అయ్యో పోయింది అని బాధ అనేది అక్కడ కనపడిపోతుంది. ఏమి చెప్పలేకపోయాను, కంప్లీట్ గా సరెండర్ అయిపోతున్నాను అన్నట్టు 2 క్వశ్చన్లు ఆన్సర్ చేయకపోతే మీరు కంప్లీట్ గా మీరు అన్నిటికీ సరెండర్ అయిపోయినట్టు మాట్లాడుతున్నారు ప్రెజెంటేషన్ లో. అది రాంగ్ అండి. ఓకేనా, సో అది రాంగ్. అలా మీరు ఏంటంటే కనపడకూడదు, అది ఇంటర్వ్యూ వరకు తెలియనివ్వకూడదు. ఓకేనా, అది